రైట్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నిన్నటి వరకు బీసీ బంద్ వరకు చూసాం. సో మరి బీసీ బంద్ కంటే ముందు మరి హైకోర్టులో కానీ అంతకుముందు సుప్రీంకోర్టులో కానీ మరి బీసీ రిజర్వేషన్కి సంబంధించి కూడా కొన్ని సంఘటనలు జరగడం, మరి బీసీలు కొంచెం వెనకబాటుకు గురవడం, మళ్ళీ ముందంజ వేసేందుకు ప్రయత్నాలు చేయడం చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. వీరు ఉమ్మడి ఏపీలో 2 పర్యాయాలు బీసీ కమిషన్ సభ్యులుగా పనిచేసిన అనుభవం ఉంది. వీటితో పాటుగా తెలంగాణ మొట్టమొదటి కమిషన్ బీసీ కమిషన్కి సభ్యులుగా పనిచేశారు. ఇక రెండోసారి ఏర్పాటైన కమిషన్కి చైర్మన్గా పనిచేస్తున్నారు. మరి దశాబ్దాల కాలం నుంచి కూడా బీసీ సమస్యల మీద ఆయన మరి అవపోసన పెట్టున్నారు. బీసీల యొక్క కదలికలు, వారి యొక్క కులాల సంఖ్య, వారి యొక్క జనాభా సంఖ్య, వీటి గురించి కూడా మాట్లాడుతూనే మరి సుప్రీంకోర్టు తీర్పులు, అదేవిధంగా హైకోర్టు తీర్పుల గురించి కూడా పరిజ్ఞానం కలిగిన వ్యక్తి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సో మరి ఈ బీసీ బిల్లుల గురించి, ఆ యొక్క రిజర్వేషన్ల గురించి మరి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తోటి మనతో పాటు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం దుర్గా ప్రసాద్ గారు. బీసీ రిజర్వేషన్ అనేది ఒక ముందు వెనక, అంటే ముందు 3 అడుగులు పడుతోంది, వెనక్కి 6 అడుగులు పడుతోంది. అసలు మరి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, సిపిఎక్ సర్వే అనేది ఒకటి మనం నిర్వహించడం జరిగింది. అందులో తప్పులు ఉన్నాయి, ప్రామాణికంగా మీరు సరి చేసుకోండి అంటూ కూడా మీరు చెప్పిన పరిస్థితి అప్పుడైంది. అసలు సిపిఎక్ సర్వే ఎలా ఉందంటారు? దీని మీద అంటే సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఎంప్లాయ్మెంటల్లీ, ఎకనామికల్లీ, పొలిటికల్ కాస్ట్ సర్వే, దీన్ని సిపెక్ సర్వే అంటారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సర్వే చేసిందో అదనమాట. దాని పేరు సిపెక్ అని వాడుతూ ఉన్నారు అబ్రివేషన్గా. అయితే చాలా సందర్భాల్లో దీని మీద నేను మాట్లాడినప్పుడు కూడా ప్రభుత్వం దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయలేదు. మేము ఖచ్చితంగా దీన్ని కట్టుబడి ఉన్నాం అనేటువంటిది మాట ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆ విధమైనటువంటి ప్రయత్నాలు ఏనాడు కూడా చేసినటువంటి దాఖలాలు మనకు కనిపించలేదు. అయితే నా పరిస్థితి ఏమైపోయిందంటే, ఈ చెరువితో చరణంగా చెప్పిందే చెప్పడంలా మారిపోయింది. ఇక్కడ వందలాది ఛానల్స్ వచ్చేసినాయి, పేపర్లు, టీవీలు, ఇదే రోజు మాట్లాడుతున్నాం. కానీ ప్రభుత్వంలో కదలిక లేకపోవడం ఒక దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది, ఒక విచారాన్ని కలిగిస్తున్నది. మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా కాదు, బ్యూరోక్రట్స్ డిపార్ట్మెంట్ ద్వారా కాదు, బీహార్లో అక్కడ జిఏడి ద్వారా చేస్తే కొట్టేసిండ్రు. ఒక డెడికేటెడ్ ఇండిపెండెంట్ కమిషన్ ద్వారా, ఒక చట్టబద్ధమైన కమిషన్ ద్వారా చేయమని చెప్పి చాలాసార్లు గొంతెత్తి అరిచినట్లు ఈ అనేక ఛానళ్లలో చెప్పినాము, రిప్రజెంటేషన్స్ పంపినాము. ఒకనొక దశలో రాహుల్ గాంధీ గారి ఆఫీస్లో ఢిల్లీలో పోయి కూడా ఇచ్చొచ్చినాం. కానీ ఆ విధమైనటువంటి ఆలోచన చేసేటటువంటి దిశలో రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడమే ఈడ విచారణ కలిగిస్తుంది. అంటే సిపిక్ సర్వే తప్పు అంటారా, లేదా చెప్పిన తప్పు, ఆ విధానం తప్పు అంటారా? అంటే అది క్లారిటీ ఒకసారి ఏమవుతుందండి సార్, 50% దాటాలి. వీళ్ళు విద్యా ఉద్యోగ రంగాలు, రాజకీయ రంగంలో 50% దాటుతాము అనేటువంటి మాట. అంటే ఇప్పటివరకు 50 ఉంది, బీసీలకే 42% ఇస్తా అంటున్నారు, ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం. ఇదంతా చూస్తే ఒక 70% వరకు పోతుంది. మరి 70% వరకు నువ్వు రిజర్వేషన్లు కల్పించాలన్నప్పుడు దానికి కావలసినటువంటి ఒక నిర్దిష్టమైన పద్ధతులను మనం పాటించాలి. వెనుకబాటుతనం, విద్యా వెనుకబాటుతనం, ఉద్యోగ వెనుకబాటుతనం, ఆ విధంగానే రాజకీయ వెనుకబాటుతనం. విద్యా ఉద్యోగ రంగాలకైతే అది, రాజకీయ రంగం ఉంది ఇప్పుడు ప్రస్తుతం బాగా హాట్ టాపిక్ కాబట్టి స్థానిక సంస్థలు. రాజకీయ వెనుకబాటుతనాన్ని ఎట్లా నిర్ధారించాలి? ఈ రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉన్నాయి? 130 కులాలు, 140 కులాలు ఉన్నాయి. దాంట్లో ప్రాతినిధ్యం లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ ప్రాతినిధ్యం లేరని చెప్పడానికి నువ్వు చేసినటువంటి ప్రామాణికమైన పద్ధతులు ఏమిటి? ఆ సామాజిక వర్గానికి రిప్రజెంటేషన్ ఎందుకు రాలేదు? లేదా రిప్రజెంటేషన్ వచ్చినటువంటి సామాజిక వర్గాలు నిజంగా వాళ్లకు దమాషా ప్రకారం అవకాశాలు వచ్చాయా? ఇవన్నీ కూడా ఎంఫరికల్గా చెప్పాలి. ఈ ఎంఫరికల్గా చెప్పాలన్నప్పుడు డాటా సేకరణ చేసేటటువంటి ఆ సంస్థ ఒక క్వాషీ జ్యుడిషియల్ నేచర్లో, ఒక సివిల్ కోర్టు పవర్స్లో ఉండాలి. ఇప్పుడు దుర్గాప్రసాద్ గారు ఫలానా, మీరు ఆంధ్రప్రభ నుంచి మాట్లాడుతున్నాం, మీరు ఫలానా డాటా తీసుకొచ్చి ఇస్తారా? ఎవడన్నా? నీకు పవర్ ఉండాలి, నీకు సివిల్ కోర్టు పవర్ ఉంటే ఫలానా డాటా నాకు కావాలయ్యా, ప్రభుత్వం ఈ అసైన్మెంట్ నాకు ఇచ్చింది కాబట్టి డాటా మొత్తం సమగ్రంగా నాకు తెచ్చివ్వు అని చెప్పి నువ్వు ఏ ఆఫీసుకు కానీ లేదా డిపార్ట్మెంట్కి కానీ ఎవరిని కానీ అడిగితే నీకు ఇస్తారు. లేదా నువ్వు అధ్యయనంలో భాగంగా ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, నీకు సహకరిస్తారు. ఆ విధంగా చట్టబద్ధంగా ఒక కమిషన్ వేసి ఈ మొత్తం ఎంఫరికల్ డాటాను సేకరించడానికి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంది చెప్పండి? ఏం ఇబ్బంది లేదు కదా. అయినప్పటికీ బ్యూరోక్రట్స్ డిపార్ట్మెంట్, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించారు. ఇది తప్పు అని చెప్పి గొంతెత్తి అరిచిన మొత్తుకున్నాం.
మీకు నిబద్ధత ఉన్నది, మీకు నిజాయితీ ఉన్నది, మీరు సర్వే చేస్తున్నాం మేము ఈ దేశానికి రోల్ మోడల్ అని మీరు చెప్పుకున్నారు కదా. ఏం రోల్ మోడల్? ఎక్కడ రోల్ మోడల్? పద్ధతులు పాటించకపోవడంలో రోల్ మోడలా? ప్రచారం ఎక్కువ చేసుకోవడంలో రోల్ మోడలా? దేశాన్ని తప్పుదవ్వ పట్టించడం రోల్ మోడలా? దేనిలో రోల్ మోడల్ మీరు? ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, మీరు చేసినటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేసినటువంటి ఈ యొక్క డాటా ఏదైతే ఉందో, ఈ డాటా ద్వారా మీరు కొన్ని నిర్ణయాలకు వచ్చారనుకోండి, గౌరవ హైకోర్ట్స్ ఏమని అడుగుతాయి? ఈ డాటా ఎక్కడిదయ్యా బాబు అని అడుగుతారు. ఈ డాటా మా సందీప్ కుమార్ సుల్తానియా గారు తయారు చేసుకొచ్చారని మీరు చెప్తారు. సందీప్ కుమార్ సుల్తానియా ఎవరయ్యా అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ టు పంచాయతీరాజ్. ఆయనకి ఏం సంబంధం? నీ కింద పనిచేసే అధికారి మాకు ఇస్తే మేము ఎందుకు ఒప్పుకుంటామయ్యా? అది ఇండిపెండెంట్ కమిషన్ కాదు కదా, సమనింగ్ చేసే పవర్స్ లేవు కదా, స్వతంత్రమైనటువంటి భావజాలంతో చేయలేదు కదా, విశ్లేషణ చేసే వాళ్ళు నిపుణులు లేరు కదా. నువ్వు అసలు మెథడాలజీని ఎట్లా ఎవాల్వ్ చేసావు? నువ్వు తీసుకున్నటువంటి మెథడాలజీ ఈ దేశంలో ఎవరైనా ఎప్పుడైనా పాటించారా? పాటించి సక్సెస్ఫుల్ అయ్యారా? ఇవన్నీ అడుగుతారు కదా. ఇవన్నీ అడిగే పరిస్థితి ఇవాళ ఉన్నది. ఇక్కడ హైకోర్టు కానీ రేపు పొద్దున సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు మైన్యూట్ లెవెల్లో, మైక్రో లెవెల్లో ఇవన్నీ డిస్కషన్స్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ తెలిసి కూడా నువ్వు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేయించినవంటే నీకు రిజర్వేషన్లు పెంచాలనేటువంటి ఉద్దేశం లేదనేటువంటిది కేటగిరీలుగా తేలిపోయింది కదా. కాబట్టి ఇవాళ దీనికి సమాధానం చెప్పమని నేను కోరుతా ఉన్నా. మా వర్గాలకు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా నువ్వు ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడానికి చట్టబద్ధంగా పోవయ్యా అని చెప్పి అడుగుతున్నాం. మేము వీఆర్ నాట్ అగైన్స్ ద గవర్నమెంట్. గౌరవనీయులైనటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను వ్యతిరేకం కాదు. గత సంవత్సరం ఆగస్టు వరకు నేను చైర్మన్ గా ఉన్నా. దాని తర్వాత నా టెన్యూర్ అయిపోయింది, వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చారు. దానికి ఏం ప్రాబ్లం లేదు. రైట్. ఇప్పుడు రెండో ప్రశ్న అండి, మరి భూసాని కమిషన్ మరి దాని ప్రక్రియలో ప్రధాన లోపాలు ఉన్నాయంటూ కూడా మీరు గతంలో చెప్పారు. మరి ఏమైందంటారు? ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి లోపల ఒకసారి వివరించే ప్రయత్నం చేయండి. డాక్టర్ కె కృష్ణమూర్తి అనేటువంటి ఈ స్థానిక సంస్థలకు సంబంధించిన జడ్జిమెంట్ 2010లో కర్ణాటకలో వచ్చింది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అది వాళ్ళు ఏం చేసినారు, త్రిబుల్ టెస్ట్ అనేటువంటిది ఒకటి చెప్పారు. త్రిబుల్ టెస్ట్, అందులో ఒకటి డెడికేటెడ్ కమిషన్ వేయమన్నారు, మరొకటి ప్రతి గ్రామం వరకు వెళ్ళి అధ్యయనం చేయమన్నారు, రాజకీయ వెనుకబాటుతనాన్ని తీసుకురమ్మన్నారు, తర్వాత 50% దాటకూడదని చెప్పారు. 50% దాటకూడదని దీనిలో చెప్పినప్పటికీ 1992లో ఇందిరా సాహ్ని కేసులో ఏం చెప్పబడ్డదంటే, వైవిధ్యమైనటువంటి ఈ దేశంలో అత్యంత వెనుకబడిన వర్గాలు, అవకాశం లేనటువంటి వాళ్ళు, రిప్రజెంటేషన్ లేనటువంటి వాళ్ళు, ఆధునిక అభివృద్ధిని అందుకోనటువంటి వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల మేము సీలింగ్ పెట్టేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మీరు ఈ విధంగా మొత్తం వెనకబడి ఉన్నారు, రిప్రజెంటేషన్ లేదని గనక సాధికారికంగా మీరు చెప్పగలిగితే ఈ 50% దాటే విషయాన్ని మేము తప్పనిసరిగా పరిశీలిస్తాం, గణాంకాలు చేసుకొని రమ్మని చెప్పి 92లో సుప్రీంకోర్టు ఇందిరా సాహ్ని కేసులో చెప్పింది. లోకల్ బాడీస్ లో ఇక్కడ 50% దాటద్దు అన్నాడు. ఒకవేళ దాటాలనుకున్నప్పుడు కూడా నువ్వు ఎంఫరికల్ డాటా తీసుకురమ్మన్నావు. అలాంటి నేపథ్యంలో భూసాని వెంకటేశ్వరరావు గారు అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ను ఒక కమిషన్ గా వేశారు. వేసేది ఏదో నువ్వు 50% దాటే ప్రయత్నం చేయబోతున్నావు. 50% లోపు అధ్యయనం చేసి ఇస్తున్నప్పుడేమో అది పెద్ద ఇబ్బంది అయ్యేది కాదు. 50% దాటుతున్నావు కాబట్టి ఈ కమిషన్ కూడా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ చట్టంలో ఉంటే బాగుండేది. చట్టబద్ధమైన కమిషన్ వేసి ఉంటే ఎంఫరికల్ డాటా సేకరించడం, ఎందుకంటే ఈచ్ లోకల్ బాడీ వైజ్ వెళ్ళి గణన చేయమని చెప్పారు కాబట్టి దీన్ని కూడా చట్ట ప్రకారం చేసి కమిషన్ తన స్వతంత్రంగా మొత్తం అధ్యయనం చేసి నివేదికలు ఇచ్చి ఉంటే బాగుండేది. ఆ విధంగా ఇవాళ భూసాని వెంకటేశ్వరరావు గారి పేరిట వేసినటువంటి ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ కూడా ఆ కసరత్తు ఏమి చేయలేదు. ఏదో నివేదికలు ఇచ్చినారని ప్రభుత్వం చెప్తుందే తప్ప ఆ నివేదికలు ఎక్కడుందో మనకి తెలియదు. ఈవెన్ మొన్న గౌరవనీయ సుప్రీంకోర్టులో కావచ్చు, గౌరవనీయ హైకోర్టులో కూడా ఆ నివేదికలను చూపించలేదు. ఒక నివేదిక తయారు చేసిన తర్వాత ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ప్రజల నుండి అభ్యంతరాలను స్వీకరించాలి, అది ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఆ విధమైన ప్రక్రియ ఏది చేయలేదు. రైట్ అండి. అంటే మొన్న హైకోర్టు హీరింగ్ దగ్గర కూడా కొంతమంది బీసీ సోదరులను ప్రశ్నించినప్పుడు సర్వే ఏదైతే ఉందో ఆ భూసాని కమిషన్ దాని ప్రక్రియ ఏదైతే ఉందో ప్రజలకందరికి చూపించలేదు, మాకు తెలియదు కదా, మరి అది తెలిసేలా చేస్తే బీసీలకు సాధికారత, రాజ్యాధికారం వచ్చే అవకాశం ఉంటుంది కదా, దాన్ని నొక్కి పెట్టారు, కంటి కనపడకుండా ఉంచారు అంటూ ఆరోపణ. ఎందుకంటే మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేశారని చెప్పి
గౌరవనీయ కోర్టు అడిగింది. అప్పుడు సమాధానాలు చెప్పే పరిస్థితుల్లో ప్రభుత్వం తరపున వాదించే చాలా రాజ్యాంగ నిపుణులు ఏం చెప్పలేకపోయారు. కాబట్టి మేము ఏదైతే ఇన్నాళ్ళుగా ప్రభుత్వం మీరు ఇండిపెండెంట్ కమిషన్ వేయకపోవడము, చట్టబద్ధ కమిషన్ వేయకపోవడము, మీరు ఆమోదించినటువంటి పబ్లిక్ డొమైన్ లో పెట్టకపోవడము, ఆబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేయకపోవడం అనే మాటలు మేము ఏదైతే చెప్పినామో అదే గౌరవనీయ కోర్టు అడిగింది కదా. కాబట్టి ఆ విధంగా అడిగినప్పుడు మీ దగ్గర సమాధానం లేకపోతే మీరు బీసీలకు మేలు చేసే విధంగా మీరు ప్రక్రియ చేస్తున్నారా, లేకపోతే మీరు మీకున్నటువంటి రహస్య ఎజెండా ఏమిటనేది మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. దాని కదా సమాధానం చెప్పాల్సింది. ఇవాళ కూడా నేను ఒకటి మీరు అడగకున్న దుర్గా గారు నేను చెప్తున్నాను, ఇవాళ కోర్టు ఆ 4 వారాల్లో మీరేమిస్తారో అయ్యవా, మీ నివేదికలు ఏంది, మీ కథ ఏంది, మీ అన్ని చూపించు మాకు అఫీషియల్ గాని అడిగినారు. నీ జీవో చట్టం ఒకటి ఉంటే నీ జీవో ఎట్లా తీస్తావా, నేను దాన్ని ఆపుతున్నా, ఎలక్షన్ లో బొమ్మన్నాడు. నువ్వు 42% నువ్వు ఇస్తాను కాబట్టి దానికి నువ్వు కట్టుబడి నువ్వు ఎలక్షన్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఈ దశలో తప్పుల మీద తప్పులు చేసింది మీరు గాని దానిలో కోర్టులు ఏం తప్పున్నది? కోర్టు సాక్ష్యాధారాలు ఆధారాలు అడుగుతాయి. నువ్వు ఆధారాలను నిరూపించలేని పరిస్థితుల్లో ఉంటే దానికి నిలుపుదల చేస్తాయి. ఇవాళ జరుగుతున్న పరిణామాలు ఏంటి? ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ప్రశ్నించకుండా, ప్రభుత్వం చేసినటువంటి లోపాలను ఎత్తి చూపి సరిదిద్దామని చెప్పి కోరకుండా కోర్టు తప్పు చేసిందనేటువంటి విధంగా ఇవాళ మొత్తం ఒక గమ్మత్తు వాతావరణం ఈ రాష్ట్రంలో ఏర్పడుతున్నది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది మంచి పద్ధతి, ఇది మంచి పరిణామం కాదు. ఇవాళ సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టే కదా ఈ దేశంలో 27% విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఇచ్చింది. ఆ విధంగానే ఉద్యోగ ప్రమోషన్లో రిజర్వేషన్లు ఇచ్చింది. ఆ విధంగానే ఇవాళ మనం చూస్తూ పోతూ ఉంటే అనేకమైనటువంటి గొప్ప అవకాశాలను, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నటువంటి సుప్రీంకోర్టే కదా, హైకోర్టే కదా. కాబట్టి ఇవాళ మనం కోర్టులను టార్గెట్ గా చేసి చేస్తున్నటువంటి పరిణామాల వల్ల ప్రభుత్వానికి వంతపాడుతున్నామా, ప్రజల పక్షాన ఉంటున్నామా, మనం చేసేటటువంటి ఉద్యమం ఎటువైపు పోతుంది అనేటువంటి పెద్ద చర్చ జరుగుతున్నది. మరి ఇప్పుడు బీసీ లోకానికి జరుగుతున్న ఈ అన్యాయం ఏదైతుందో మరి ప్రతిపక్షాలు నోరు తెరిచి మరి గళమెత్తి ఎందుకని ప్రశ్నించలేదంటారు, ఎందుకని ప్రశ్నించలేకపోవడం జరిగిందంటారు? 42% రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి దాంట్లోనేమో మద్దతు ఇస్తున్నారు. నువ్వు చేసేది తప్పని అంటూనే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది. మా అధ్యక్షుడు శ్రీ రామచంద్రరావు గారు చెప్పడం జరిగింది. మా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారు చాలా స్పష్టంగా మీ వైఖరులు తప్పు, మీ విధానాలు తప్పు, ఇది బీసీలను మోసం చేస్తున్నారని చెప్పి డాక్టర్ లక్ష్మణ్ గారు చాలా స్పష్టంగా కేటగారికల్ గా వివరణాత్మకంగా వారు మాట్లాడడం జరిగింది. రామచంద్రరావు గారు న్యాయ నిపుణుడు, ఆయనే వ్యక్తిగతంగా ఆయన చెప్పడం జరిగింది. ఇట్లా మాట్లాడితే ఏమంటున్నారంటే రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం అట. తప్పులు చేసి మోసం చేసి 42% అనేటువంటి బూచీ చూపించి బీసీలను అన్యాయానికి గురి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గొప్పది. ఈ తప్పులు సరిదిద్ది న్యాయం చేయండి అంటే బీజేపీ మాత్రం దోషి. చిత్తశుద్ధి అంటే ఇప్పుడు మనకి తమిళనాడులో అప్పుడు జయలలిత గారు సీఎంగా ఉన్నప్పుడు ఆమె భీష్మించుకొని ఒక తీర్మానం చేసుకొని మరి రిజర్వేషన్లు మీకు సరిపడా తీసుకొస్తేనే నీ వెనక్కి వస్తా లేకపోతే రాను అంటూ కూడా మరి ఢిల్లీ వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత పివి గారిని కలవడం, కలిసిన తర్వాత బిల్లుని చట్టంగా తయారు చేయడం, ఇదంతా జరిగింది కదా. ఈ చిత్తశుద్ధి, వారికి ఉన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి లేదంటారా అన్న ప్రశ్న బీసీలుగా బయట వేస్తున్న ప్రశ్న. జయలలిత గారు 9th షెడ్యూల్లో 69% రిజర్వేషన్ల చట్టాన్ని పొందుపరిచేంత వరకు నేను తిరిగి రానని చెప్పి ఢిల్లీకి పోయింది ఆమె. నువ్వు ఎవరి దగ్గర పోయినావు? నువ్వు ఊరికే జంతర్ మంతర్ దగ్గర రాజకీయ డ్రామాలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల దగ్గర నీ ఏఐసిసి నాయకుల ప్రాపకం, నువ్వు అసలు అపాయింట్మెంట్ అడగకుండా రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదనేటువంటి ఓ నాటకం, అఖిల పక్షాన్ని నువ్వు రమ్మని చెప్పకుండా అధికారికంగా వాళ్ళని తీసుకుపోకుండా ఎవరు వస్తలేరని చెప్పి విమర్శ చేయడం, ఇదంతా కూడా రాజకీయ డ్రామా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అఖిల పక్షాన్ని అధికారికంగా లేఖలు రాసి టికెట్లు బుక్ చేసి తీసుకుపోయినావు నువ్వు. అఖిల పక్షాన్ని తీసుకుపోవడం అంటే ఏంటండి? అధికారికంగా వెళ్ళడం, ప్రభుత్వ కార్యక్రమం వెళ్ళడం. నువ్వు ఇష్టం వచ్చినట్టు పోయి జంతర్ మంతర్ దగ్గర ఎవరికో మేనేజ్ చేసి చేయడం కాదు ఇది. మరి రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదు జంతర్ మంతర్ దగ్గరికి? సోనియా గాంధీ గారు ఎందుకు రాలే? ప్రియాంక గాంధీ గారు ఎందుకు రాలే? ఖర్గే గారు ఎందుకు రాలే? పార్లమెంట్ లో ఒక్కనాడన్నా దీని గురించి ఎందుకు మాట్లాడలే? దేశానికి మీరు రోల్ మోడల్ కదా. 50% గోడలను తీసివేస్తా అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తారు కదా. ఇక్కడ మరి గోడలను బద్దలు చేసేటటువంటి అవకాశం రోల్ మోడల్ గా నిలిచినటువంటి తెలంగాణలో ఉన్నది కదా. మరి ఎందుకు మాట్లాడలేదా గౌరవనీయులైనటువంటి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడలేదు చెప్పండి. జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి తెలంగాణలో 42% ఇచ్చేంత వరకు మేము అండగా నిలబడతాం, ఇండియా కూటమి నిలబడతాం అని చెప్పి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఎందుకు చెప్పలే? ఏంటి డ్రామాలు? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏఐసిసిలు ఎందుకు? నువ్వు ఏం చేసినావని పవర్ పాయింట్ ప్రజెంటేషన్? నువ్వు చేసిన అన్ని తప్పులే కదా. తప్పుల మీద తప్పులు చేసి బీసీలకు మోసం చేసుకుంటూ ఇవాళ నేను ఒక్కరోజు కాదు, నేను ప్రతి బీసీ మీటింగ్లో చెప్పిన,
ప్రతి బీసీ మీటింగ్లో జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్పిన మీటింగ్లో చెప్పిన, జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్పిన మీటింగ్లో పెట్టిన, గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారు పెట్టిన మీటింగ్లో చెప్పిన. నేను మొదటి నుండి కూడా ఈ తప్పులన్నీ ఎత్తి చూపుతూనే వచ్చిన. మీరు ఏ రికార్డ్ అన్న చూడండి, బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు పాల్గొన్నప్పుడు చెప్పిన, నా టెన్యూర్ అయిపోయినా కూడా నేను చెప్తూనే వస్తున్నా. ఇట్లా నష్టం జరుగుతుంది. చట్టబద్ధమైన కమిషన్ వేస్తలేరు, చట్టబద్ధమైన డెడికేటెడ్ కమిషన్ వేస్తలేరు, డెడికేటెడ్ కమిషన్లో నిపుణులైన మెంబర్లను వేస్తలేరు, స్వతంత్రంగా ఆ కమిషన్ చేయనిస్తలేరు, ఇష్టం వచ్చినట్టు అన్ని తప్పులు చేస్తున్నారు. సర్వే ఫామ్ కూడా తప్పు, దాని మీద 2 బొమ్మలు వేసుకున్నారు, ముఖ్యమంత్రి బొమ్మ, డిప్యూటీ సీఎం బొమ్మలు వేసుకోవద్దు, అది ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అది ఒక సంక్షేమ కార్యక్రమంగా ఉంటుందే తప్ప స్వతంత్రమైనటువంటి భావజాలంతో మా వివరాలు ఇవ్వాలనేటువంటి సంకల్పం కలిగే విధంగా క్వశ్చనరీ ఉండాలి. ఆ క్వశ్చనరీ కూడా తప్పు. 70 క్వశ్చన్లు పెట్టినరు. వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారు. రైట్ టు ప్రైవసీ యాక్ట్ లో పోతుంది. పుట్టస్వామి జడ్జిమెంట్ లో 9 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి దాని ప్రకారం రైట్ టు ప్రైవసీ అనేది కూడా ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించారు. కాబట్టి ఈ 70 క్వశ్చన్లకు ఎవడు ఆన్సర్ చేయడు. ఒకవేళ ఈ క్వశ్చన్లన్నీ కూడా మా వ్యక్తిగత స్వేచ్ఛను హరించి వేస్తున్నారని చెప్పి ఎవరైనా కోర్టుకు పోతే ఈ సర్వే కూడా ఆగిపోతుందని చెప్పడం జరిగింది. నేను ఇవన్నీ మాట్లాడినా లేదా మీరు రికార్డ్స్ చూసుకోండి. ఏ నాటికా నాటి చెప్పినా అరే క్వశ్చన్ మీద బొమ్మలేందా అని అడిగినా నేను. అసలు మీ సర్వేకు మీ మెథడాలజీ ఏంది? ఏ నిపుణులు ఇన్వాల్వ్ అయినరు? ఏ నిపుణ సంస్థలు ఇన్వాల్వ్ అయినాయి? మీరు ఎంచుకున్నటువంటి మార్గాలేంటి? విద్యా ఉద్యోగ రంగాలకు బీసీ కమిషన్ ఎందుకు కన్సల్ట్ చేయలేదు? ఇవన్నీ కూడా చెప్పి అరిగిపోతున్నాయి నా గొంతు. కానీ ప్రభుత్వంలో ఏదో దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగానే ఉన్నది. ఒక తలంత బలగం మీది. కానీ నిన్న జరిగిన బంద్లో కూడా కొన్ని మనకి పొరపచ్చాలు కనిపించినట్టుగా బయట వచ్చినాయి. అంటే కొందరు ఒక గ్రూపుగా మారడం, కొందరు ఇంకో గ్రూపుగా మారడం, ఈ గ్రూపులుగా ఉండడం. ఈ గ్రూపులు కాకుండా అందరూ ఒకేలా ఉంటే సంయుక్తంగా మరి సమిష్టిగా లక్ష్యం నెరవేరుతుంది కదా. దీని మీద మీరేమంటారు ఒక బీసీ నాయకుడిగా? నేను ఏమంటున్నా, జాయింట్ యాక్షన్ కమిటీ అంటే అందరు కలిస్తే జాయింట్ యాక్షన్ కమిటీ. ఎవరికి వాళ్ళు దూరం ఉంటే యాక్షన్ కమిటీ కాదు. వక్లాభరణం కృష్ణమోహన్ గా ఒక మాజీ బీసీ కమిషన్ చైర్మన్ గా 42% రిజర్వేషన్ నిలబడాలని చెప్పి కోరుకున్నా, ధర్నాలో పాల్గొన్నా, నేను కూడా రాస్తా రోకలో పాల్గొన్నా. చాలా ఏళ్ల తర్వాత నేను ఒక ఉద్యమకారుడిగా పాల్గొన్నా. కానీ నా జాతికి మేలు జరగాలని. కానీ వాళ్ళ దగ్గరికి నేను ఎందుకు పోతలేనంటే వాళ్ళు కోర్టు మీద ధర్నా అంటున్నారు. నేను ప్రభుత్వం మీద ధర్నా చేయవా నేను అంటున్నా. ఇంకో కొంతమంది వేరే వాళ్ళు కూడా ఇంకో దగ్గర ఎల్బీ నగర్ లో చేసిండ్రు. ఎవరికి వాళ్ళు 42% కావాలంటారు. ఎట్లా కావాలో చెప్తలేరు, ఎట్లా నిలబెట్టాలో చెప్తలేరు. కాబట్టి ఈ పొరపచ్చాల వల్ల ఏమవుతుంది? మనం తమిళనాడు ఎన్నడూ కాలేము. తమిళనాడులో ఒక్క సంఘటన, ఒక జల్లికట్టు అని ఉన్నదండి. అది ఆ ఎద్దొచ్చి గుద్దుతే చచ్చిపోతాం, ఏమేమి అవుతాం, ప్రాణాలు పోతాయి. ఆ ఉత్సవం పేరు. దానికి సుప్రీంకోర్టు ఏందా బాబు ఇవాళ ఇంత ఆధునిక సమాజంలో కూడా ఇది పొడుచుకోవడం చావడం ఏందని చెప్పి ఆపుదల చేస్తే రాష్ట్రం అంతా ఏకమైంది. అన్ని రాజకీయ పార్టీలు ఏకమైనాయి. అట్లే పెరియార్ రామస్వామి నాయకర్ గారి నాయకత్వంలో మీరు విద్యారంగంలో రిజర్వేషన్లు పెట్టకపోతే మేము ప్రత్యేక ద్రావిడ దేశం చేసుకుంటామంటే మొత్తం రాజకీయ పార్టీలు ఏకమైనాయి. అప్పుడే కదా 15(4) అనేటువంటి అధికారులను నెహ్రూ గారు దిగొచ్చి దానిలో పెట్టారు రాజ్యాంగంలో. ఆ విధంగా ఇవాళ మనం బీసీల ఈ రాష్ట్రంలో ఏకం కావాలి. సిద్ధాంతపరమైనటువంటి ఆలోచన విధానంతో అల్టిమేట్ గా బీసీలకు ఎట్లా లాభం జరగాలని, ప్రభుత్వాలకు ఎట్లా లాభం జరగాలని మనం ప్రయత్నం చేయొద్దు. మాకెట్లా లాభం జరగాలని చెప్పి మనం ప్రయత్నం చేయొద్దు. మా జాతులకు ఎట్లా లాభం జరగాలి. కృష్ణమోహన్ అనేటోడు ఇంతగానో మాట్లాడుతున్నాడు, ఈశ్వరయ్య గారు మాట్లాడుతున్నారు, చంద్రకుమార్ గారు మాట్లాడుతున్నారు, చిరంజీవులు గారు మాట్లాడుతున్నారు. ఈ మాటలలో ఉన్న సత్యం ఏంది? మన నిజమే వీళ్ళు కరెక్ట్ మాట్లాడుతున్నారు. ఏం ప్రభుత్వమా, ఏం సంగతి? మా నిపుణులు ఈ విధంగా నిలదీస్తున్నారు, నువ్వెందుకు సరిదిద్దుకుంటలేవు అని చెప్పి నాయకులు ఎందుకు అడుగుతలేరు? అడగకపోవడం ద్వారానే కదా మన అనైక్యత తెలిసేది. నేను ఇప్పటి కూడా అంటున్నా, నేను హైకోర్టును తప్పుపట్టను, నేను గౌరవ సుప్రీంకోర్టు తప్పుపట్టను. తప్పులంతా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. తప్పులని ప్రభుత్వం దగ్గర ఉండి 42% నిలబెట్టాలని చెప్పి అన్నటువంటి భారతీయ జనతా పార్టీని పట్టుకొని రిజర్వేషన్ల వ్యతిరేకం అంటారు. 9th షెడ్యూల్ పెట్టడానికి సహకరిస్తలేదు బీజేపీ అంటారు. మేము చాలా సందర్భాలు అన్నాం, నువ్వు అసలు కాగితం పంపినవానే పైకి అని మేము అన్నాం. నువ్వు పంపినవా? అసెంబ్లీలో తీర్మానం చేసినవా? మంత్రివర్గంలో తీర్మానం చేసినవా? బిల్లులలో పెట్టినవా? నువ్వేం పెట్టకుండా 9వ షెడ్యూల్లో పెట్టవయ్యా అని చెప్పి నువ్వు కోరుతుంటే నీ కాగితం ఏదని వాళ్ళు అక్కడ మా మోడీ గారు చూస్తే కనపడతలేదు. మరి నీ కాగితం రాష్ట్రపతి గారికి పంపింది నువ్వు వేరే. కాబట్టి ఇవాళ నువ్వు చేసేటటువంటి ప్రక్రియలన్నీ తప్పు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు చేసినటువంటి పద్ధతి తప్పు. నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన నాడు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏఐసిసి వాళ్ళ కాదు, ఢిల్లీలో కాదు, మీరు ఎక్కడ చెప్తారో చెప్పండి, నేను వస్తా. నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి నువ్వు చేసినవన్నీ తప్పులే, ఏ మాత్రం వీలున్నా కోర్టులో కొట్టేయాలి,
నాకేంది కోర్టు కొట్టేసింది, నేను మంచోనే, మరి నన్నేం చేయమంటామని తప్పించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి నేను పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ సిద్ధం అని చెప్పి నేను సవాల్ విసురున్నా. ఈ రోజు వరకు ఎవరు మాట్లాడరు? రైట్ అండి. ఎందుకోసం చెప్పండి. మరి ట్రిపుల్ టెస్ట్ విషయంలో కూడా ప్రామాణికతగా పాటించిందా రాష్ట్ర ప్రభుత్వం అన్నది ప్రశ్న. 100% పాటించలేదు. నేను ఇంతకుముందే మనం ఇంటర్లో కూడా స్టార్టింగ్ లో కూడా మాట్లాడుకున్నాం. 50% లోపు చెయ్యాలనుకున్నప్పుడు కొంచెం పద్ధతులు అటు ఇటు ఉన్నా ఏం కాదు. సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు సీలింగ్ దాటాలన్నప్పుడు ప్రామాణికమైన పద్ధతులు పాటించాలి. ఎంఫరికల్ డాటా తీసుకోవాలి, చట్టబద్ధంగా ముందుకు పోవాలి. ఇవాళ డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వరరావు గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వేసినటువంటి ఏకసభ్య కమిషన్ చట్టబద్ధమైందా? ఎస్సీ వర్గీకరణ నిమిత్తం జస్టిస్ షమీం అఖ్తర్ గారి ఆధ్వర్యంలో వేసినటువంటి కమిషన్ ఏమో అది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేస్తావు. ఇంత పెద్ద పని చేసేటటువంటి దాన్ని ఎందుకు వేయమని మేము అంటున్నాం. షమీం అఖ్తర్ గారిని వేయడం పట్ల అభినందిస్తున్నాం. మరి మా పరిస్థితి ఏంది? బీసీల పరిస్థితి ఎంఫరికల్ డాటా తీయాలి, స్వతంత్రంగా తీయాలన్నప్పుడు పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ను నిరూపించాలి, రాజకీయ వెనుకబాటుతనాన్ని నిరూపించాలన్నప్పుడు చట్టబద్ధమైన కమిషన్ అయితే కదా లీగల్ వ్యాలిడిటీ నాకు ఉండేది. నేను ఇచ్చే డాటా నీ కోర్టులో నిలబడాలంటే ఎవడా చేసిందని అడుగుతాడు. ఫలానా చట్టబద్ధమైనటువంటి కమిషన్ వేసినాము, ఫలానా ఐఏఎస్ ఆఫీసర్ని వేశాము, ఫలానా 10 మంది నిపుణులను వేశాము, వీళ్ళంతా కలిసి ఈ 6 నెలలు 7 నెలలు రాత్రింబవళ్ళు కష్టపడ్డారు, ఈ మెథడాలజీని ఎవాల్వ్ చేసుకున్నారు, ఈ పద్ధతులు అవలంబించారు, విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ సాంస్కృతిక అన్ని రంగాల్లో జీవన స్థితిగతులను సమగ్రంగా అధ్యయనం చేశారు, విశ్లేషించారు. థర్డ్ పార్టీ ఎంక్వైరీగా కూడా కొన్ని నిపుణ సంస్థలను టాటా ఇన్స్టిట్యూట్ బెంగళూరు వాళ్ళని కావచ్చు, ఎన్ఎస్ఎస్ వాళ్ళని కావచ్చు, అందరి సహకారం తీసుకొని చాలా ఎంఫరికల్ గా తయారు చేసిందని చెప్పేటటువంటి ఆధారాలతో కూడినటువంటి సర్వే రిపోర్ట్లు ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? ఉంటే బయట పెట్టమని చెప్పి నేను కోరుతున్నా. అది కదా నిలబెట్టేది. అలా నిలబెట్టడానికి కావాల్సినటువంటి ఏ పనులు నువ్వు చేయకుండా మేము రోల్ మోడల్ అంటే ఎట్లండి? నిన్ను ఎవరు నమ్ముతాడండి? నువ్వు రోల్ మోడల్ కాదు, మన్ను కాదు, మా బీసీలలో విచ్ఛిన్నం తీసుకురాకు, విధ్వంసం తీసుకురాకు. ఇప్పటి వరకు అన్నదమ్ములు లేకుండి అనేక ఉద్యమాలు చేసి ఉమ్మడి రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం వరకు అనేక పోరాటాల కారణంగా ఇవాళ బీసీలకు అనేకమైన ఫలితాలు వచ్చాయి. ఇవాళ ఏమైపోయింది? విభజించి పరిపాలించేటువంటి దృక్పథంతో అంత మేనేజ్డ్ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది బీసీలకు విధ్వంసం జరిగేది, బీసీలకు విఘాతం జరిగేది, బీసీల ప్రయోజనాలను దెబ్బతీసేది ఇది. కాబట్టి గౌరవనీయులైనటువంటి పెద్దలందరూ కూడా ఆలోచించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ఇప్పుడు అదేవిధంగా మరి సిపెక్ సర్వేను మరి వారు కూడా పరిశీలించడం జరిగింది. ఉదాహరణకు మనకి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ కూడా ఏర్పాటైన పరిస్థితి ఉంది. మరి ఇంత జరిగినా కూడా ఇంకా ఆలస్యం ఎందుకంటారు? మరి బీసీ లోకానికి ఆక్రోషం ఎందుకు మిగిలిందంటారు? జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు సచ్ ఎ టవర్డ్ పర్సనాలిటీ. ఆయన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, చాలా గొప్పవాడు. మొన్న ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి వారు, వారు తెలుగువాడు. వారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడు కాదు. చాలా సచ్ ఎ నైస్ జెంటిల్మెన్. ఎక్కడ సామాజిక ఉద్యమాలు జరిగినా ఒక కార్యకర్త మాదిరిగా పాల్గొంటున్నారు. వారి సౌశీల్యం మీద, వారి శీలం మీద మాకు పెద్దగా డౌట్ లేదు. కానీ సిపెక్ సర్వే అనేటువంటిది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించినాం. అది మేము తప్పు అని చెప్పి చాలాసార్లు మాట్లాడినాం. అది లీగల్ గా నిలబడదు అనేటువంటి చర్చ జరిగింది. కారణం ఏంటంటే 50% దాటడానికి కావాల్సినటువంటి ఆ యొక్క ఎంఫరికల్ డాటాను అధికారుల బృందం నిర్ధారిస్తే పనికిరాదు న్యాయస్థానాల్లోని. దాని మీదను అధ్యయనానికి గౌరవనీయులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారి కమిటీ వేసాం. ఇట్స్ నాట్ ఏ కమిషన్, ఒక కమిటీ వేసాం. దాంట్లో చాలా ప్రపంచ ప్రసిద్ధ ఆర్థికవేత్తలను వేసిర్రు, నిపుణులను అందరిని వేసిర్రు. కానీ అది అడ్వైజరీ కమిటీ, అది వర్కింగ్ గ్రూప్. ఈ సిపెక్దే తప్పన్నప్పుడు దీని మీద వర్కింగ్ గ్రూప్ వేసి అంత పెద్ద మనిషిని పెట్టి వారికి ఒక చట్టం ప్రకారం వారిని వేయకుండా వారు ఇచ్చేటటువంటి న్యాయస్థానాలు నిలబడతా లేదా? నిపుణులు చెప్పాలి. నాకు కొంత పరిజ్ఞానం ఉండొచ్చు, లేకపోవచ్చు. గౌరవనీయులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారే చెప్పాలి. సుదర్శన్ రెడ్డి గారిని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేసి ఉంటే, చట్టబద్ధమైన కమిషన్ గా గౌరవనీయులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారి కమిషన్ ఉండుంటే, కమిటీగా కాకుండా, వర్కింగ్ గ్రూప్ గా కాకుండా, అడ్వైజరీ కమిటీగా కాకుండా కమిషన్ గా ఉండుంటే నిజంగా గొప్పగా ఉండేది. మీకు ప్రభుత్వానికి ఇంత విశాల దృక్పథం ఉంది, ఇంత బీసీలను ఉద్ధరించాలనుకున్నప్పుడు ఇదే గౌరవనీయులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారిని ఈ మొత్తం బాడీని యథాతథంగా కమిషన్ గా వేసి ఈ సిపెక్ సర్వేను, ఈ డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్స్ ని, లోకల్ బాడీ రిపోర్ట్స్ ని, విద్యా ఉద్యోగ రంగాల రిపోర్ట్స్ ను మొత్తం వారి నుండే తీసుకోవాల్సి ఉండేది. ఎంత గొప్పగా ఉండేదండి, చాలా గొప్పగా ఉండేది కదా. కాబట్టి చట్టబద్ధంగా నువ్వు వేయకుండా అడ్వైజరీ కమిటీలుగా నువ్వు వేయడం ద్వారా
దానికి ఉన్నటువంటి లీగల్ స్కాంటిటీ ఏంటనేటువంటిది చర్చ చేసుకోవాల్సి వస్తున్నది. ఇవన్నీ కూడా రేపు పొద్దున సుప్రీంకోర్టులో హైకోర్టులో అడుగుతారు. అడిగినప్పుడు ప్రభుత్వం దగ్గర సమాధానం ఉండదు. కాబట్టి మీరు తప్పుల మీద తప్పులు చేసి ఇంకా తప్పులు చేయకండి. ఇక మీరు 4 వారాలు ఇప్పుడు 2 వారాలు నిన్ననో మొన్ననో మళ్ళీ జరిగింది. 2 వారాల్లో చెప్పండి ఎప్పుడు ఎలక్షన్లు పెడతారు. అంతకుముందు 4 వారాల సమయం ఇచ్చారు. నిన్ననో 2 వారాలు ఎప్పుడు ఎలక్షన్ పెడతారంటారు. సుప్రీంకోర్టుకు ఉరికారు. ఉరికితే ఉన్నది అక్కడ కింద జరుగుతుంటే నువ్వు 50% ఎట్లా దాడుతూ అక్కడనే చేసుకోపోన్నారు. అంటే అక్కడికి పోతే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు, ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. డెడికేటెడ్ కమిషన్ చట్టబద్ధంగా వేయకుంటే ఏమవుతుందో తెలుసు. సుదర్శన్ రెడ్డి గారిని కమిషన్ చట్టబద్ధంగా వేయకుండా ఏమవుతుందో తెలుసు. 50% దాటడానికి ఇది ఏమి నిలబడదు. మేము బాగా యాక్షన్ చేస్తాం, మేము ఉరుకులు పరుగులు పెడతాం, మేము ఢిల్లీకి పోతాం, జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేస్తాం, పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లు చేస్తాం, కోర్టులలో పిటిషన్స్ వేస్తాం. ఇంత చేసినాక కూడా మేము ఏం చేయాలి బాబు, అంత కరెక్ట్ చేసినాం, బీసీలను ఉద్ధరించాలని చెప్పి ప్రయత్నం చేసినాం, కానీ కోర్టు కొట్టేసింది అని చెప్పి వాళ్ళకు తెలియకుండా చేయలే, తెలిసే చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీన్ని మనం గమనించాలి. ఆ లోపాలను సరిదిద్ది సక్రమంగా పోతే అరే నిజంగా రోల్ మోడల్ అవుతాం దేశానికి. విద్యా ఉద్యోగ రంగాల్లో తమిళనాడు 69% ఇస్తే రాజకీయ రంగంతో పాటు విద్యా ఉద్యోగ రంగాల్లో మొదటిసారి ఇచ్చినటువంటి రాష్ట్రంగా తెలంగాణ మిగులుతుంది. రోల్ మోడల్ గమ్మంటున్నాం మేము వద్దంటారమ్మా? మేము చెప్పేటటువంటి మాటల్లో, మేము చేసేటటువంటి సలహాల్లో, సూచనల్లో తప్పులున్నాయా పరిశీలించండి, న్యాయకోవిలతో మాట్లాడండి. మాకు పరిజ్ఞానం లేకపోవచ్చు, పరిజ్ఞానం ఉన్న వాళ్ళతో మాట్లాడి సెటరేట్ చేసి ముందుకు పోండి, నిలబెట్టండి. మేము అది కోరుతున్నాం. మరి రిజర్వేషన్ బిల్లు అనేది మరి రాష్ట్రపతి వద్దే పెండింగ్ లో ఎందుకు ఉందంటారు? ఉండవలసిన కారణాలు ఎందుకు ఉంటాయంటారు? రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. దానికి ఒక డెడికేటెడ్ డిపార్ట్మెంట్ ఏమైనా పెట్టినరా? దాన్ని రెగ్యులర్ గా పర్స్యూట్ చేస్తున్నారా? అసలు ఏ స్టేజ్ లో ఉందనేది ఎప్పుడన్నా మాకు చెప్పిండ్రా ప్రజలకు? ఒక క్వరీస్ వచ్చాయి, మేము అన్ని సమాధానం ఇచ్చామని చెప్పి, అన్ని సమాధానం ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు పోయి రిటా మ్యాండమస్ అయ్యి సుప్రీంకోర్టు చెప్తుంది ఏమయ్యా వాళ్ళ బిల్లులు పెండింగ్ ఉన్నాయట, ఇరు శాసనసభలు ఒప్పుకున్న తర్వాత ఎట్లా పెండింగ్లు ఉంటాయి, ఇచ్చేయండి వాళ్ళకని చెప్పి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కి అడ్వైజ్ ఇస్తారు. అడ్వైజ్ ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రపతి గారిని రిక్వెస్ట్ చేస్తారు, వాళ్ళ బిల్లులట పంపించండి, మరి రిజెక్ట్ చేస్తారా, ఆమోదిస్తారా, ఏం చేస్తారో అని అంటారు కదా. నువ్వు రిటా మ్యాండమస్ వేసినావా? ఈ సబ్జెక్ట్ కూడా చెప్పిన నేను. రిటా మ్యాండమస్ ఎందుకే లేదు? తమిళనాడులో లాభం జరిగినప్పుడు తమిళనాడుకు ఒక నీతి, నీకో నీతి ఉండదు కదా. తమిళనాడుకి ఎప్పుడైతే కాగితం వచ్చిందో, తమిళనాడు ఎప్పుడైతే డీబుట్ టు బి అప్రూవ్డ్ అనేటువంటి విషయాన్ని చెప్పారో, మరి పో రిటా మ్యాండమస్ వేసి పట్టుకొచ్చుకోబో నీ బిల్లులు అన్నాం. మరి పోయినావా? నువ్వు వేసినావా? ఈ విషయాన్ని సుప్రీంకోర్టులో కూడా అడిగినారు. నువ్వు ఎందుకు అడుగు రిటా మ్యాండమస్ ఎందుకు వేయాలని అడిగారు. నువ్వు చేసిన ప్రయత్నాలు ఏందని చెప్పి అడిగారు. కాబట్టి ఈ విధమైనటువంటి తప్పులు ఉన్నాయి. ఎన్ని వందల ఇంటర్వ్యూలు చెప్పినా, ఎన్నిసార్లు మాట్లాడినా కిందిది మీదికి, మీది కిందిది చేసి చెప్పడం మినహా దుర్గా గారు దీనిలో ఏం లేదు. ఇప్పుడు 50% క్యాప్ మరి మించడం అంటే ఏం చేయాలంటారు? మించేందుకు మరి ఎలాంటి ప్రయత్నాలు, ఎలాంటి దశలు ఉంటాయంటారు? ఇంకా వీళ్ళు ఏం చేయలేరండి. వీళ్ళు ఇదంతా మనం భ్రమలలో బతుకుడు వేస్ట్. ఈయనకు చేసే ఉద్దేశం లేదు. ఉంటే 2 సంవత్సరాలు టైం పాస్ చేయడు. ఊరికనే అటు ఇటు హంగామా చేసినట్టు ఏదో స్టాలినా ఠాగూర్ సినిమాలనా చచ్చిపోయిన శవాన్ని తీసుకొచ్చుడు, అటు పట్టుకపోడు, ఇంజక్షన్లు ఇచ్చుడు, ఇవన్నీ నువ్వు చూసినరా? అట్లా బండబెట్టి చేస్తాడు, అంతే, ఏం లేదు దాంట్లో. అంశాన్ని ఎప్పుడో కథం పట్టించిండు ఆయన. అంశాన్ని ఎప్పుడో కథం చేసేసి మర్డర్ అయిపోయింది ఎప్పుడో. దాన్ని పట్టుకొని మందులు రాసిచ్చుడు, డాక్టర్ వచ్చుడు, యాక్షన్ చేసి ఉన్నది కదా. ఇదంతా ఈ జంతర్ మంతర్ దగ్గర పోవడు, ఈ ధర్నాలు చేసుడు, పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అంతా అదే పద్ధతి. అంటే ఇప్పుడు సినిమా పక్కేలో సినిమాటిక్ గా మరి డ్రామా కొనసాగుతుందని మీరు ఆరోపణ చేస్తున్నారు. మరి ఈ ఆరోపణని గమనించే స్థితిలో, స్పృహలో బీసీ లోకం లేదంటారా? ఉన్నదండి, మాట్లాడుతూనే ఉన్నారు కదా. కానీ వాళ్ళని తప్పుదో పట్టిస్తున్నాడు. వాళ్ళను తప్పుదో పట్టిస్తున్నాడు. మాకు ఇప్పుడు చాలా సందర్భాల్లో చాలా పెద్ద నాయకులు కూడా ముఖ్యమంత్రి గారిని సన్మానం చేసిర్రు, జేహో జేహో అన్నారు. ఎందుకన్నారు? ఈ 42% నిలబెడతాడు కావచ్చు, నిజంగా చిత్తశుద్ధి ఉందని అని అనుకున్నారు. నాలాంటి అనుకో కొంతమంది నిపుణులకు అర్థమవుతుంది ఇదంతా ఠాగూర్ సినిమా అని. మాకు ఎన్నోడు అర్థమైపోయింది. బట్టినే ఊరికనే శవాన్ని పట్టుకుని అటు ఇటు తిప్పుతాడు తప్ప దీనిలో చేసేది ఏమి లేదని. నువ్వు నిలబెట్టడం ముందే చట్టబద్ధంగా పోయటం కదా. నీ మొదటి స్టెప్పే తప్పుపడ్డప్పుడు ఈ అన్ని స్టెప్పులు తప్పే కదా. నీకు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే నిజంగా చేసి నువ్వు రోల్ మోడల్గా ఇప్పటిగా 2 సంవత్సరాలు పోతేమే ఇంకో 5 నెలలు టైం తీసుకో, చట్టబద్ధమైన కమిషన్ అయ్యి మొత్తం సర్వే చేయించు. ఇప్పుడు ఏందండి ఎంత అడ్వాన్స్ టూల్స్ వచ్చినాయి ఇవాళ. మండల్ కమిషన్ ఆనాటి 1980లోనే బిందేశ్వరి ప్రసాద్ మండల్ గారు, బీపీ మండల్ గారు 2 సంవత్సరాలు రాత్రింబవలు పనిచేసాడు. ఈ దేశంలో 406 జిల్లాలుంటే
405 జిల్లాల నుండి సమాచారం చెప్పించాడు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వారు కూడా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిండు, ఎంపీగా పనిచేసిండు. మండల్ కమిషన్ కు కంప్యూటర్ లేనినాడు, సౌకర్యాలు లేనినాడు, టెలిగ్రాఫ్లు ఫోన్లలో మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉన్ననాడు గంత పెద్ద పని చేసిండు. మండల్ కమిషన్ ఇచ్చినటువంటి ఈ యొక్క రిపోర్ట్ లో మోర్ సైంటిఫిక్, మోర్ అనలిటికల్, మోర్ ఎథికల్, మోర్ మెథడాలజికల్ ఉన్నది కాబట్టి మేము 27% రిజర్వేషన్లు యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పి ఇందిరాసాని కేసులో చెప్పింది. చూడమనండి, ఇందిరాసాని 667 పేరాలో చూడమనండి ఎంత మెచ్చుకున్నారో. మరి నీ రిపోర్ట్లు ఎవి? నీ రిపోర్ట్లు ఎక్కడున్నాయి? నీ రిపోర్ట్లలో ఉన్నటువంటి ఏ పేరా ప్రకారం నువ్వు నిర్ణయం తీసుకున్నావంటే నీ దగ్గర సమాధానం లేదు. 1980లో మెచ్చుకున్నారు, 2025లో మెచ్చుకోలేరా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, టూల్స్ వచ్చాయి, ఎన్ని కిట్స్ అండి బాబు. రైట్ అండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చిన సలహా, మీరు ఇచ్చిన అడ్వైస్ ఏదైతే ఉందో మరి అది బూమరాంగ్ లాగా పనిచేసింది, మళ్ళీ అదే దశకు వచ్చింది. ఇప్పుడు మరి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఏం చేస్తే మరి ముందుకెళ్లే అవకాశం ఉంది రిజర్వేషన్? ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్లో 42% నిలబెట్టడానికి చట్టబద్ధంగా నిపుణులతో కూడినటువంటి మల్టీ మెంబర్ ఎక్స్పర్ట్స్ మెంబర్ కమిషన్ వెయ్యండి. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద వేస్తారా, లేకపోతే ప్రెసిడెంట్స్ అసెంట్ తీసుకొని 340 కింద వేస్తారా, వేయండి. స్పష్టమైనటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వండి, వారికి సమయం ఇవ్వండి, వారికి నిధులు ఇవ్వండి, విధులు ఇవ్వండి, సహకరించండి. 6 నెలల్లో అద్భుతమైనటువంటి రిపోర్ట్ ఇస్తారు. అప్పుడు ఈ డాటా పట్టుకొని మనం ఎక్కడ కొట్లాడినా నిలబడతాం. హైకోర్టులో కొట్టేస్తే సుప్రీంకోర్టులో కొట్లాడదాం. సుప్రీంకోర్టులో కొట్లాడదామండి. 9 మందితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఇందిరాసానిలో చెప్పింది కదా ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ అని. కాబట్టి మేము మళ్ళీ మాకు ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ మేము క్రియేట్ చేసుకున్నాం. మాకు ఇంత వెనుకబాటుతనం ఉంది, రాజకీయ వెనుకబాటుతనం, అన్నిట్లలో వెనుకబాటుతనం ఉంది, వివక్షత ఉన్నది, రిప్రజెంటేషన్ లేదు, మా రాష్ట్రంలో మేము పెట్టుకుంటాం, మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టులో కొట్లాడదాంపా. అందరం కలిసి కొట్లాడదాం. జంతర్ మంతర్ దగ్గరనే పడుకుందాం పండి. తెలంగాణ రాష్ట్ర సాధనకి ఎట్లా ప్రయత్నం చేసినామో మరో స్వాతంత్ర సమరంలో పోరాటం చేద్దాం. అది కదా రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది. రెడ్డి సోదరులు కూడా కొంతమంది మరి బిల్లును అడ్డుకుంటూ కేసు వేశారంటూ కూడా ఒకటి జరుగుతుంది, కొనసాగుతుంది. దానికి ముక్తాయింపు మీరు ఏం చెప్తారు? ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. వాడు కేసు తీసుకొని ఏమైతుంది? మనం అంత కరెక్ట్ ఉంటే వాడు ఏం చేయగలుగుతాడు? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళేం మేమేం లాక్కుంటలేం కదా. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మేము ఎంత జనాభా ఉన్నామో ఆ జనాభా ప్రకారం మాకు ఇవ్వమని కోరుతున్నాం. మా దాంట్లో రిప్రజెంటేషన్ లేదని మనం కోరుకుంటున్నాం. వాళ్ళు కేసులు వేసిన మాత్రం వానికి భయపడాల్సిన అవసరం మనం లేదు కదా. ప్రభుత్వం కరెక్ట్ ఉంటే పద్ధతులని కరెక్ట్ చేసి ఎంఫరికల్ డాటాను కనుక తీసుకురాగలిగితే, వెనకబడతానని నిరూపించగలిగితే కోర్టు ముందర కొట్లాడతాం. మళ్ళా రిపీట్ చేస్తున్నా, మరో తెలంగాణ స్వతంత్ర సమరంలో లేదా మరో భారత సమరంలో తెలంగాణ రేపు దేశానికి దిక్సూచేటట్టు చేద్దాం. అక్కనే పోయి జంతర్ మంతర్ దగ్గర పడుకుందాం పండి. రేవంత్ రెడ్డి గారు అందరం కలిసి ఆనే పడుకుందాం పండి. లెక్కలన్నీ కరెక్ట్ తీరి 2 నెలలు కాబట్టి 4 నెలలు ఆనే పొందాం. సుప్రీంకోర్టులో న్యాయం జరిగేంత వరకు వాదన వినిపిద్దాం, అందరం ఇంప్లీడ్ అయిదాం, సాధించుకుందాం. దేశానికి ఆదర్శం కాండి రేవంత్ రెడ్డి గారు. ఎవడొద్దంటాడు? రైట్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు గారు, మరి వీరు బీసీ లోకంలో మరి బీసీల కోసం ఫైట్ చేసిన వ్యక్తి. దశాబ్దాలుగా మరి ఆయన ఫైట్ చేస్తూనే ఉన్నారు. అనేక హైకోర్టు తీర్పులు, మరి సుప్రీంకోర్టు తీర్పులను కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి దగ్గరగా ఆ సమాజానికి మరి అన్ని కూడా ఏది మంచి ఏది చెడు అని చెప్తున్న పరిస్థితుల్లో మరి సిపిక్ సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేని తప్పుపట్టడం, మరి ప్రామాణికంగా లేదు, ప్రామాణికంగా ఇప్పుడే సరి చేసుకుంటే మీరు అప్పటికల్లా మనకి విజయం సాధిస్తుందని చెప్పినా కూడా మరి పక్కన పెడచెవిన పెట్టారు నేను చెప్పిన విషయం అంటూ కూడా తనకు ఆవేదన వ్యక్తం చేశారు. సో మరి బీసీ లోకం అంతా కూడా అవసరమైతే జంతర్ మంతర్ దగ్గరికి వెళదాం, మళ్ళీ ఒకసారి సుప్రీంను కలుద్దాం, మరి మేము సిద్ధం మీరు సిద్ధమా అంటూ కూడా రాజకీయ నాయకులకు పిలుపునిచ్చిన పరిస్థితి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.